అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి దాని ప్రకారం ఒక ఎమ్మెల్యే ఆయన బినామీ కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని పారిపోయాడని చెప్పేసి పత్రికల్లో వచ్చింది. కిమ్మనకుండా నోరు మూసుకొని కూర్చున్నాడని చెప్పేసి కూడా రాశారు. ఎవరు ఆ ఎమ్మెల్యే ఏమనేటువంటి విషయాలు కూడా బహిరంగంగా తెలిసినటివే చాలామందికి. కానీ ఇట్లాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది అని చెప్పేసి అంటే ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంతమంది బినామీలు ఉన్నారో మనం గమనించవచ్చు. మొన్న హోంమంత్రి పిఏ ఏదో పొరపాటు చేశాడు, అట్లాంటిదే చేసినాడా లేకపోతే పొరపాటు చేసినాడో తెలియదు, నా పర్సనల్ పిఏ నేను తీసేసినా అని చెప్పేసి హోంమంత్రి గారు చెప్తున్నారు. అంటే ఈరోజు ఒక ఎమ్మెల్యే టోకర పెట్టిపోయినారు. అంటే ఈ రకంగా చూసినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ ధనాన్ని కాపాడుకోవడం తప్ప ప్రజలకి ఏం చేయాలి, గ్రామీణ ప్రాంత ప్రజానికి ఏం చేయాలి, రైతాంగానికి ఏం చేయాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఏం చేయాలి, ఇట్లాంటివి ఆలోచించే పరిస్థితుల్లో వీళ్ళు ఉంటే బాగుంటుంది. కాబట్టి ఏదో బంగారు పాచి పనులు దాపెడితే బంగారు పనులు ఎత్తుకొని పోయినాడని చెప్పేసి అని ఈ రకంగా సామెతకు అనుగుణంగా ఈరోజు ఎమ్మెల్యేలు వాళ్ళు దాచిపెట్టినటువంటి దాన్ని అంతా దుర్వినియోగం చేసిన వాళ్ళని కాకుండా ఇట్లాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకునేటువంటి ప్రజాప్రతినిధులు మీ 5 ఏళ్ల కాలంలో మీరు కనీసం ప్రజలు మీ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయండి, మీ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం చేయండి, మీ నియోజకవర్గంలో వలసలు నివారణ కృషి చేయండి, మీ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం పూర్తి చేయండి, మీ నియోజకవర్గంలో విద్యాభ్యాసం పెరుగుదల కోసం కృషి చేయండి. ఇట్లాంటివి చేస్తే ప్రజలు చిరస్థాయిగా మిమ్మల్ని పెట్టుకుంటారు తప్ప ఆనాడు చేసిన మహానుభావులను ఇప్పటికీ గుర్తించుకుంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు సంపాదన ధ్యేయంగా చేసుకుని అది మీరు తినక ఇంకొకటి తినక దాన్ని ఎవరో మందిపాలు చేసే పరిస్థితికి తీసుకొని వస్తున్నారు. ఇట్లా కాకుండా ప్రజలకు చేసే స్థిరస్థాయిలో ప్రజల మనసులో నిలబడిపోతారని చెప్పేసి మేము చెప్తా తెలుసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.